నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నీటిపారుదల శాఖ డిఈ కార్యాలయం ముందు దామరచర్ల మండలం దిలవర్పూర్ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. నిబంధన మేరకు చెరువు మట్టిని రైతులు పంట పొలాలకి కేటాయించకుండా అక్రమంగా దళారులకు అనుమతి ఇస్తున్నారంటూ ఆరోపించారు. గత 3 నెలలుగా పట్టాదారు పాసు పుస్తకాలతో చెరువు మట్టి కోసం దరఖాస్తులు చేసుకున్న రైతులకు ఇవ్వకుండా దళారులకు ఎలా అనుమతి ఇస్తారని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అధికారుల కారుకు అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులు కుమ్మక్కై అక్రమంగా చెరువు మట్టి దందాకు పాల్పడుతూ ఉన్నారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఉన్నత స్థాయి అధికారులు తగిన విచారణ జరిపి రైతుల పంట పొలాలకు చెరువు మట్టి తరలింపు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు ఐబిడి కార్యాలయం ముందు ఈ దిలవర్పురం సంబంధించిన దిలవర్పురం రెవెన్యూ గ్రామ పంచాయతీ సంబంధించిన రైతులం మేము గత 3వ నెల 28వ తారీఖున డి గారికి అనుమతి కోసం చెరువు మట్టి తోలుకుంటాం రైతులమందరని పట్టా జిరాక్సులు పెట్టి అనుమతి కోరడం జరిగింది. 3వ నెల నుంచి ఇప్పటి వరకు తిరుగుతున్నా కూడా రైతులకు మాకు అనుమతి ఇవ్వకుండా గత ఈ నెల 20వ తారీఖు నాడు అనుమతి కోసం అప్లికేషన్ పెడితే ఆ రోజు సాయంత్రాన్నే ఒక దళారికి అనుమతి ఇచ్చి అధికార ప్రోద్బలంతో వాళ్ళు డబ్బు ఆశ చూపించి అధికారులకు వాళ్ళకు అనుమతి ఇచ్చి ఇష్టానుసారంగా ఒక 6-7 జేసీబీలు 220 మిషన్లు ఒక 60-70 ట్రాక్టర్లతోటి ఆ చెరువు మట్టి మొత్తం కూడా తీసుకెళ్లడం జరిగింది. వాటి మీద అధికారులకు ఎన్నోసార్లు తెలియజేసినా కూడా రైతులు మాకు పొలాల్లో పెట్టుకోవడానికి పూడిక అవసరము అని చెప్పినా కూడా దళారులకు ఇస్తున్నారు అనుమతి, కానీ అధికారులు మాకు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ గారికి పై అధికారికి సంప్రదిస్తే మాకు ఎటువంటి సమాచారం లేదు. డి సొంతంగా తన ఎలా ఇచ్చాడు తెలుసుకుంటామని వాళ్ళు కూడా అంటారు. డి గారికి ఫోన్ చేసి మీ కార్యాలయం ముందు వచ్చాం సార్, ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది, మీరేమో దళారులకు అమ్మి లెటర్ అనుమతిస్తున్నారు, మాకు కూడా మేము గత నెల నుంచి తిరుగుతున్నాము, మాకు కూడా అనుమతి ఇవ్వండి అంటే ఎవడరా మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా, మిమ్మల్ని చంపేస్తాం, మీ సంగతి చూస్తా, నేనంటే ఏందో తెలుసా, నేను చెప్తే అందరు ప్రజాప్రతినిధులు అందరు నా చెక్కు చేతిలో ఉన్నారని బెదిరించడం జరుగుతుంది. దీని మీద సమాజం మొత్తం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా దామరచర్ల మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అంతా చెరువు మట్టి మీద దందా వ్యాపారాలు నడుస్తున్నాయి. అనేక విధంగా డబ్బులు మారుతున్నాయి. దీనిని అధికారులంతా యంత్రాంగం మొత్తం కూడా చూసి చూడనట్టు ఉండి అధికారులకు కూడా ఈ డబ్బులు అందుతున్నాయి. పోలీసులు కూడా వాటికి సహకరిస్తున్నారు. దీన్ని దయచేసి మీడియా మిత్రులు నిజాయితీగా ఉన్నటువంటి సమస్యను పైకి తెచ్చి రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నాను. నెంబర్ 3 మిర్యాలగూడ అయితే సబ్ డివిజన్ నెంబర్ 1కి సంబంధించిన ఇష్యూ ఇది. దిలవర్పూర్ చెరువుకు సంబంధించి కొంతమంది రైతులు వచ్చి చెరువులో మట్టి మేము పంట పొలాలకు పోసుకుంటామన్నారు. పోసుకుంటామంటే వాస్తవానికి మాకు ఒక ఈఎన్సీ సర్క్యులర్ ఉంది. దాని ప్రకారం జెన్యూన్ రైతులు అయితే వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే గవర్నమెంట్ ఎలాంటి ఖర్చు భరించకుండా మట్టి పోసుకోవాలని చెప్పేసి ఉన్నది. ఇంకొకటి ఏంటంటే మట్టి ఎవరైనా కానీ రైతులు పోసుకోవాలి పంట పొలాలలో, ఇటుక బట్టీలకు అమ్ముకోవడానికి లేదు. ఇటుక బట్టీలకు అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర పాస్బుక్లు తీసుకొని కొద్దిగా బాధ్యత ఉండాలని చెప్పేసి ఒక బాధ్యునిగా చేసి మనం రైతులు పోసుకుంటారని మట్టి పర్మిషన్ ఇచ్చాము. అయితే ఒకవేళ అట్టి మట్టిని ఒకవేళ ఏదన్నా వేరే ఇతరత్ర అంటే మిస్యూజ్ చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయి. నేను ఇప్పుడు సైట్కి వెళ్తున్నా అక్కడ ఒకవేళ మిస్యూజ్ అయితే మాత్రం వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను.